తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తున్నారు. నేడు పలు అభివృద్ధి పనులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ముర్ము హైదరాబాద్లో ఉండనున్నారు. ఈ నెల 20న ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తున్నారు. నాగేంద్ర, రాష్ట్రపతి రాకతో నగరంలో ఎలాంటి ఆంక్షలున్నాయి, షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాకతో శీతాకాల విడిదికి సంబంధించి ఆమె నిన్న రావడం జరిగింది. ద్రౌపది ముర్ము ముఖ్యంగా ద్రౌపది ముర్ము ఉండేటటువంటి బాచుపల్లి ఏరియాలో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ప్రెసిడెంట్ వెళ్లే వరకు కూడా ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రధానంగా రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేసేటటువంటి సమయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 21 వరకు హైదరాబాద్ లోనే రాష్ట్రపతి ఉండబోతున్నారు. ఉండిన తర్వాత 20వ తేదీన ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఏడాది కూడా శీతాకాలం వచ్చిందంటే శీతాకాల విడిదికి హైదరాబాద్ కి రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి వస్తుంటారు. దానిలో భాగంగానే ఈసారి కూడా ప్రెసిడెంట్ ప్రస్తుతం అయితే రావడం జరిగింది. ఈ రోజు అనేక పలు కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మొత్తానికి ఈ నెల 21వ తేదీ వరకు కూడా హైదరాబాద్ లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉండబోతున్నారు అని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.